అనకాపల్లి జిల్లా పరవాడ మండలం సినర్జిక్ కంపెనీలో జరిగినటువంటి ప్రమాదంలో గాయపాలైనటువంటి విజయనగరం జిల్లాకు చెందినటువంటి రాజాం దగ్గరలో ఉన్న ఒక గ్రామానికి చెందినటువంటి సూర్యనారాయణకైతే తీవ్ర గాయాలైతాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రముఖ హాస్పిటల్లో అయితే వైద్యం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ యొక్క ప్రాంతానికైతే ఆల్రెడీ ప్రభుత్వం తరపున కావచ్చు, అలాగే ప్రజాప్రతినిధి కావచ్చు, ఆల్రెడీ ఇప్పటికే చూసి వెళ్ళిన పరిస్థితి మనకు కనిపించింది. అలాగే మనతో పాటు మాట్లాడడానికి ఆ యొక్క ఏదైతే ఆ గాయపాలైనటువంటి ఆ వ్యక్తి తాలూకు బంధువులు అయితే మనతో పాటు ఉన్నారు. ఆల్రెడీ మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, మీకు ఎలా తెలిసింది, ఏ టైంకి తెలిసింది, ఆ అబ్బాయి పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉంది? అబ్బాయికి ఇలా జరిగినట్టుగా ఉదయం 7:30 తర్వాత 7:30కి మాకు పక్కన ఫ్రెండ్స్ చెప్పారు సార్. కంపెనీ నుండి ఎవరికి మాకు ఏం ఫోన్లు రాలేదు. ఆ ఫ్రెండ్స్ అయితే ఇలా జరిగిందని చెప్పారు. అప్పుడే వెంటనే మేము బయలుదేరి రావడం జరిగింది. అబ్బాయికి అయితే బాగా కాలిపోయి ఉంది. ఇప్పుడు వెళ్ళి కలిసాము. డాక్టర్ గారు కూడా 70% చర్మమే కాకుండా లోపల కూడా కాలిపోయింది, చాలా ఇబ్బందుల్లో ఉంది, గ్యారెంటీ అయితే చెప్పలేమని డాక్టర్ గారు అంటారు. ఇంకా పెద్ద హాస్పిటల్కి పంపించండి అంటే ఇదే పెద్ద హాస్పిటల్ అని డాక్టర్ గారు అంటారు. కంపెనీ నుండి ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. వాళ్ళు ఏదో ఉంది, మేము చేస్తాం, వైద్యం చేస్తామని అంటారు, కానీ మరి అది ఎంతవరకు చేస్తారనేది మాకు తెలియదు. డాక్టర్ గారు అయితే మా ప్రయత్నం మేము చేస్తాం, గ్యారెంటీ అయితే కాదనేసి అంటాను సార్. అంటే మీకు కంపెనీ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందా? అక్కడ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏమైనా మీకు ఏమైనా చెప్పారు? ఈ విషయం అనేది ఏ విధంగా మీకు తెలిసింది? వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఆ రూమ్ దగ్గర ఉన్నటువంటి ఫ్రెండ్సే చెప్పారు ఇలా జరిగిందనేసి. అది ఉదయం 7:30 అప్పుడు. మాకు రాత్రి అయితే తెలియదు ఎన్ని గంటలకు అయిందనేది కూడా మాకు తెలియదు సార్. అదే ఏటయిందో కంపెనీ వాళ్ళు కూడా ఎవరు ఫోన్ చేయలేదు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేశారు జాయిన్ చేయమని. అంతే సార్. మా పొలం ఇలా కంపెనీలో జరిగిందని చెప్పలేదండి, యాక్సిడెంట్ అని చెప్పారు. చెప్పి వచ్చేసరికి అంతే సార్. అంటే మీరు అక్కడ యాక్సిడెంట్ అని చెప్పారు, ఇక్కడికి వచ్చేసరికి ఫైర్ అయ్యింది. అక్కడ పరిస్థితి చెప్పలేదు సార్. మాకు యాక్సిడెంట్ అయింది, మీ అన్నయ్యకి అర్జెంట్గా రాండి అన్నారు సార్. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేశారు. కంపెనీ వాళ్ళు ఇండి అయితే మాకు ఏటి చెప్పలేదు సార్. వాళ్ళు కూడా మాకు తెల్లవారు చెప్పారు సార్, పొలంకి వెళ్ళిపోయిన టైంలో. దాంతో పాటు ఆ తండ్రి, ఆ బాధ్యత తండ్రి కూడా ఉన్నారు. చెప్పండి, అసలు మీకు ఏ విధంగా తెలిసింది? ఈ ప్రజెంట్ మీ బాబు తల పొజిషన్ ఏంటి, ఎలా ఉందా? మరి ఎలా ఉందంటే పొద్దుట 7:30 ఇలాగ ఈ పొలాలకు వెళ్ళిపోతాను టైం అప్పుడు ఫోన్ చేశారు ఫ్రెండ్స్ మా కుర్రోడికి. నాన్న ఇలాగ అన్నయ్యకి యాక్సిడెంట్ జరిగిందట, అర్జెంటుగా రమ్మన్నారా అన్నాడు. మరి ఇక్కడికి వచ్చిన మరి ఇంతే, అక్కడికి వెళ్ళి చూసాము పరిస్థితి ఏంటి దిన్నాగా ఉంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? మీరు చూశారు కదా, బాబు మీతో మాట్లాడారా, ఏమంటున్నారు? మాట్లాడాడు, మాట్లాడలేదు అంతే. అంటే మీరు చూశారు కదా, పరిస్థితి ఎలా ఉంది, బెడ్పై నుంచి ఎలా ఉన్నారు? నాకు అర్థం అవ్వలేదు. నాకు ఇటు నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు ఫోన్లు చేస్తుంటే నాకు నమ్మకం తక్కువ మీద నేను వచ్చాను, కానీ నాకైతే నమ్మకం లేదు. మరి మీకు కంపెనీ తరపు నుంచి ఏమైనా సందేశాలు వచ్చాయా? ఏ విధంగా మీకు తెలిసి? మాకు తెలియదండి, మాకేటి తెలియదు. పొద్దున్నేసి మేము పొలాలకు వెళ్ళిపోతాం టైం అప్పుడు ఎవరు వాళ్ళ పెంటచ్చు మా చిన్న కుర్రోడికి ఫోన్ చేశారట, మీ అన్నయ్యకి యాక్సిడెంట్ జరిగింది, అర్జెంటుగా రమ్మన్నారని. అర్జెంటుగా రమ్మంటే మా చిన్న కుర్రోడు నేను వెళ్తాను ఎవరు తీసుకొని అన్నాడు. అది అంత యాక్సిడెంట్ జరిగిందంటే ఎంత జరిగింది ఏంటనుకొని మా తమ్ముడిని తీసుకొని మా ఇద్దరిని కుర్రోళ్ళు తీసుకొని నేను వచ్చాను అంతే. అంటే ఆ అబ్బాయి ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కంపెనీలో చేస్తున్నారు అంటే మీకు ఐడియా ఉందా? మరి అటువంటివి నాకు తెలియదు. 5 సంవత్సరాలు అవుతుంది, 5 years అవుతుంది. మీరు అతనికి ఏమవుతారు? బాగా మరిది అవుతుంది, బాగా మరిది. అతని గురించి మీకు తెలిసిన విషయాలు ఏంటి? అతను యాక్చువల్గా మంచివాడు అండి, అందరి పరంగా బాగుంటాడు, అందరి కుటుంబంతో కలిసి ఉంటాడు, బాగుంటాడు, మంచి వ్యక్తి. అంటే ఈరోజు ఈ పరిస్థితులు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అండి? చాలా బాధాకరంగా ఉందండి ఇలాంటి పరిస్థితి చూడడం వల్ల. పైగా చిన్నపిల్లవాడితో హాస్పిటల్ వాళ్ళ వైఫ్ కూడా ఐసీలో ఉన్నారండి. 10 days అవుతుంది. 15 రోజులు అవుతుంది. పిల్లడు పుట్టాడు 8వ నెలలో. ఆ పిల్లడిని ఇక్కడ రాజంలో ఆపరేషన్ అయ్యి తీసారు. అయిన తర్వాత శ్రీకాకుళం తీసిప్పారు. ఆ శ్రీకాకుళం ఉన్నాడు. ఇది నిన్న సాయంకాలము 7 ఫోన్ చేశాడు. 7 ఫోన్ చేసి మా అమ్మ నేను వెళ్తాము, అక్కడ ఉంటాము 4 రోజులు ఇవాళ సాయంకాలం మొత్తం అన్నాడు ఇంటికి. మా కుర్రోడితో ఫోన్ చేశాడు, అన్నయ్య వస్తామన్నాడు, పొద్దుట వస్తానాడు. ఆ పెద్ద కుర్రోడు వాళ్ళ తాతగారు ఇంటికాడ ఉన్నాడు. అక్కడ చూసేసి ఇక్కడికి వస్తాను, మా అమ్మ నేను రేపు శ్రీకాకుళం వెళ్తాము, 4 రోజులు ఉంటాము అని చెప్పాడు. అన్నయ్య అని చెప్పాడు నాకు.
ఆయన తర్వాత పని అలాగైనా మనం పొలంకి వెళ్ళి వచ్చి రేపు నుంచి ఏదో పని పూట నుంచి చేసుకుంటాం, మీ అమ్మ నువ్వు వెళ్ళి అన్నయ్య మీ అమ్మ ఉంటుంది మేము ఇక్కడ ఏదో పని చేసుకుంది మనం మా చిన్న కుర్రోడు మేము ఆలోచించుకుంటున్నాం పొద్దుట. అంతటికే ఎవరు ఆ కుర్రోడికి మా చిన్న కుర్రోడికి ఫోన్ చేసి చెప్పారు, నాన్న ఇలా జరిగిందటని చిన్న కుర్రోడు నాకు చెప్పాడు. అది ఇది పరిస్థితి చూస్తున్నాం కదా. ఏదైతే ఈ ఫార్మా కంపెనీలో జరిగినటువంటి ఘటనకైతే మాత్రం గాయపాలైనటువంటి సూర్యనారాయణ అనే వ్యక్తికి అయితే మాత్రం ఈరోజు గాయపాలు అవడం అయితే ఆ కుటుంబ సభ్యులు ఆ ఫ్రెండ్స్ కూడా కన్నీటి పర్యంతమైన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ ఫార్మా కంపెనీలో చెందినటువంటి ఏదైతే ఛత్తీస్గఢ్ చెందినటువంటి ముగ్గురు ఉన్నారో ఆ ముగ్గురుతో పాటు ఈ విజయనగరం జిల్లా రాజాంకి సంబంధించినటువంటి ఈ సూర్యనారాయణకి ఈ గాయపాలడంతో కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే సూర్యనారాయణకి అయితే ఈ మధ్య కాలంలోనే ఒక బిడ్డ కూడా పుట్టారు. ఆ బిడ్డ కూడా ప్రజెంట్ అయితే మాత్రం ఆయన కూడా ఆ బేబీ కూడా ప్రజెంట్ అయితే మాత్రం హాస్పిటలైజ్ ప్రజెంట్ అయితే ఐసీయూలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇదంతా కూడా హృదయ విదారకమైనటువంటి ఒక వ్యధగా కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.